హే గాయ్స్, వెల్కమ్ టు మై డే బ్లాగ్స్. ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడేమో పొద్దున్న లేచి వస్తా. ఎప్పుడైతే కాలేజ్ ఉంటుందో అన్న నిద్ర అయితే పొల్లు వస్తుంది. వాళ్ళ నిద్ర ఎందుకో 6:30కి మనకు వచ్చింది. లేచిన అది ఉత్తప్పుడు అలారం పెట్టుకున్నా లేకపోతే 6:30. ఇప్పుడు ఈ అంకులు కొడుతున్నాడు కదా మేకులు, నాకు తెలిసి ఇంత ఇంట్రెస్టింగ్గా నేను ఒక సినిమా నా వెబ్ సిరీస్ కూడా చూసినట్టు లేదు నా జీవితంలో. అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాను అనమాట. నేను అప్పటి నుంచి అంకులు కొడుతూనే ఉన్నాడు, నేను చూస్తూనే ఉన్నా. అమ్మ ఏం ఫీల్ ఉందిరా అయ్యా ఇందులో. మొత్తం కోమాకి వెళ్ళిపోయిన అంకుల్ అట్లా కొడుతుంది, మొత్తం సాటిస్ఫైయింగ్ ఉందన్నమాట. నాకేమో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ తీయాలని ఉంది, కానీ నాకు తెలుసు మీరందరూ ఎవరు చూడరండి. మీరే కాదు, నేను కూడా చూడను ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ మధ్యలో అంత రీచ్ అనేది వస్తలేదు లాంగ్ ఫార్మాట్. నాకు లాంగ్ ఫార్మాట్ వీడియోకి అంటున్నా, నాకు షార్ట్ వీడియోస్కి అంత రీచ్ వస్తలేదు. ఇంకా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ వేసినందుకు అసలుకే రావని నాకు పక్కా తెలిసిపోతుంది. ఎందుకంటే అది మినిమం 4 to 5 minutes ఉంటుంది. మనం షార్ట్స్ వల్ల అప్లోడ్ చేయలేం. షార్ట్స్కి వచ్చేసి లిమిట్స్ ఓన్లీ 3 minutes వరకు. 3 minutes వరకు బాగుతారని నేను ఎవరు చూస్తలేడు. ఇక్కడ నేను 5 minutes, 6 minutes, 7 minutes వరకు వ్లాగులు వేసినాను అనుకో, ధూళి తీరిపోతుంది. ధూళి తీరిపోవడం అంటే తీస్తా, నాకు అట్లేం లేదు. ఆ ఎడిటింగ్ కూడా చేస్తా, అదంతా ఓకే, కానీ ఎవరు చూడడం అది బాధ. లేక ఒక వీడియో 900 views వచ్చినాయి, దాన్ని కాపీరైట్ చేసి దుబ్బినాడు. చూడొచ్చు సగం అంటున్నా, మొత్తం గణేశుడు అయిపోయిండు. ఓన్లీ పెయింటింగ్ ఒకటే బాకీ ఉంది కదన్నా, పెయింటింగ్ ఒకటే బాకీ, మిగతాదంతా అయిపోయింది. చూడవచ్చు మీరు. ఒకవేళ నేను ఇట్లా వ్లాగ్ చేయాలనుకో, ప్రతిసారి చేతిలో ఒక ట్రైపాడ్ పట్టుకోవాలి, అట్లా మైక్ కూడా పెట్టుకోవాలి, లేకపోతే నా వాయిస్ మీకు హార్డ్ వర్క్ వినిపించదు. పైగా నా కెమెరా స్టెబిలైజ్ కాదు. నేను ఇట్లా షేక్ అయితే అది కూడా చూడండి షేక్ అవుతుంది. అందుకే ఇది ప్రిఫర్ చేయను అనమాట. ఈరోజుకి బ్లాగ్ ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.